చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఏపీఎస్ఆర్టీసీ పీఎస్ మునిరత్నం ఈ నెల 21న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోనున్నారని మరియు ఆలయానికి సంబంధించి జాతరకు సంబంధించి కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం ఆలయ చైర్మన్ బిఎంకే రవిచంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గోపీనాథ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యచంద్రశేఖర్ మరియు ఆలయ డైరెక్టర్ పూల మంజు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నరేష్, ఆలయ కమిటీ మెంబర్లు, మున్సిపాలిటీ డైరెక్టర్లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ కుప్పంలో బ్రహ్మోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం సాంప్రదాయ పద్ధతిలో జరిగే క్రమంలో ఈ సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున బ్రహ్మోత్సవ ఏర్పాట్ల గురించి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సాంప్రదాయబద్ధంగా మనకు ఉగాది పండుగ రోజు పత్రిక ఆ రోజు ముహూర్తం నిర్ణయించడం, తర్వాత తమిళ్ ఉగాది రోజు డీటెయిల్డ్గా పత్రిక రాయడం, తదుపరి చాటింపు వేసే కార్యక్రమం ఇవన్నీ జరిగిన తర్వాత నిన్నటి రోజు సాయంత్రం మొట్టమొదటి ఉత్సవం వినాయక స్వామి ఉత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా వరుసగా సోమవారం వరకు ఉత్సవాలు మీకు అందరికీ తెలుసు. ఈరోజు శేషవాహనం 2 ఉత్సవాలు, రేపు సింహవాసనం వాహనం మీద 2 ఉత్సవాలు, తదుపరి అశ్వవాహనం ఆదివారం రోజు జరుగుతుంది. మళ్ళీ సోమవారం రోజు అత్యంత వైభవంగా అగ్నిగుండ ప్రవేశం, ఆ రోజు పుష్పపల్లికి బాణవేడుకల కార్యక్రమం, తదుపరి మంగళవారం రోజు 20వ తేదీ శిరస్సు ఊరేగింపు కుప్పం చెరువు కట్టు మీద సుమారు 7-7:30 గంటలకు ప్రారంభమై బుధవారం 10 గంటల వరకు కూడా నిర్విరామంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతూ భక్తాదులు ఎంతో భక్తి శ్రద్ధలతో బలిదానాలు చేస్తూ అమ్మవారిని కొలిచే కార్యక్రమం కూడా అది తప్పకుండా ఏ పద్ధతిలో జరగాలనో దాన్ని అంతా కూడా చేయాలని చెప్పి తెలియజేస్తూ 21 బుధవారం రోజు విశ్వరూప దర్శనం అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులు దర్శించుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా భువనేశ్వరి మేడం గారు కూడా విశ్వరూప దర్శనం కోసం 21వ తేదీ 12 గంటలకు ఇక్కడ వచ్చే కార్యక్రమం కూడా మనకు ఉంది. కాబట్టి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా రేపటి రోజు చాలా విశిష్టమైనది, ఇది అందరూ కూడా బాగా ప్రచారం చేయాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. రేపు శుక్రవారం అమ్మవారు ఆమె సంపూర్ణమైనటువంటి ఒక ఆమె ముత్తైదువును మనం సౌభాగ్యవతి అంటామా, సౌభాగ్యవతి అంటే సౌభాగ్యవతి ముత్తైదువులకు 5 మొట్టమొదటిసారిగా నా ఆధ్వర్యంలో ఉండిగా తీసాం. ఉండిగా తీస్తే బంగారు వస్తువులు 57 గ్రాములు, లక్కతో కూడిన బంగారం 13 గ్రాములు, మొత్తం బంగారం వచ్చి 71 గ్రాము ఉండింది. వెండి వస్తువులు 169 గ్రాములు ఉండింది. నోట్ల కట్టలు 20,27,570 రూపాయలు నోట్లు ఉండింది. చిల్లర 1,03,480 రూపాయలు ఉండింది. మొత్తం కలిపి 21,31,050 రూపాయలుగా నిన్న తేలింది. నిన్న దేవాదాయ శాఖకు సంబంధపడ్డ ఈవో గారు, మేము, మా ట్రస్ట్ బోర్డు మెంబర్లు అందరూ కలిసి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్లో డిపాజిట్ చేశాం. డబ్బు భద్రంగా అక్కడ ఉంది. ఈ యొక్క కలెక్షన్ ఎంత టైం అంటే ఖాళీ 7 నెలలు, 7 months, 7 నెలలకే మనకు 21,31,000 చిల్లర పడింది. అప్పుడు 5 ఏండ్లకు ఎన్ని కోట్లు పడింది, అలా డబ్బులే ఏడపోయింది. ఇంతవరకు లెక్కలు ఇవ్వలే, ఏ లెక్కలు ఇవ్వలే. ఎవరు అడిగితే వాళ్ళపైన వీళ్ళు చెప్తారు, వీళ్ళపైన వాళ్ళు చెప్తారు. అంటే ఒక యావరేజ్గా మనం లెక్కేసుకుంటే కూడా
ఓ 3 కోట్లు నిండాల క్యాష్. లేదు లేదు 3 లక్షలు అంటే అంతే కదా సార్, నెలకు 3 లక్షలు అంటే. ఒక నిమిషం ఉన్నా ప్లీజ్. అది లేదు, 1 రూపాయి కూడా లేకుండా మనల్ని వదిలినారు. ఇప్పటికే వాళ్ళని లెక్కలు అడుగుతూ ఉన్నాము, ఇప్పటివరకు సరైన లెక్కల్లో వాళ్ళు చూపించడం లేదు. దీనికి ముందు మనం బంగారు నగలైతే ఏదైతే బంగారు నగలు దేవస్థానానికి చెందిన బంగారు నగలు ఈ మాదిరి ప్రింటింగ్ వేసినాం. దీనికి ముందు విజయుడు ఉన్న పీరియడ్లో ఏ ఇయర్ అంటే 2012లో ఈ మాదిరి ప్రింటింగ్ వేసి మొత్తం బంగారు 1 కేజీ 82 గ్రాములు అప్పుడే ఉండింది. నేను నా హ్యాండ్ ఓవర్ 2016-17లో నా దగ్గరికి వస్తే 1 కేజీ 700 గ్రాములు నా చేతికి హ్యాండ్ ఓవర్ చేసినారు. 1 కేజీ 700 గ్రాములు 2 సంవత్సరాలు చేస్తేనే నేను 2 కేజీల 700 గ్రాములు ఇచ్చాను. అంటే ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. అమ్మది ఒక సంవత్సరానికి 1/2 కేజీ గ్యారంటీ. 5 ఏళ్ళకు 2.5 కేజీ ఉండాలి. వాళ్ళు లెక్కలు అడిగితే ఒక సంవత్సరం ఏమో 0 చూపించాడు ఈవో, ఇంకో సంవత్సరం మీద ఏదో కొంచెం చూపించాడు. మొత్తం ఎదుర్కొంటే 200 గ్రాములు కూడా లేదంటారు బంగారు. తర్వాత నేను ఇచ్చిండేది, వాళ్ళు ఇచ్చిండేది అప్పుడు 4 కేజీల 92 గ్రాములు నా చేతికి ఇచ్చింది. అప్పుడు నేను ఇచ్చిన వెండి 36 కేజీలు, 2 ఏళ్ళకే 36 కేజీలు. ఆ అమ్మకు వేసే భక్తులు వేసే తాలిబొట్లు చిన్న చిన్న వస్తువులనే మనం భద్రంగా పెట్టింటే ఇంకేం చేయాల్సిన పని లేదు. ఇంటించి తూక్కో చేయాల్సిన పని ఏమీ లేదు. ఆ అమ్మకు భక్తులు వేసిన దాన్ని భద్రంగా పెట్టింటే అమ్మని మొత్తమే బంగారులో చేసిండొచ్చు, టోటల్ అమ్మనే బంగారులో చేసిండొచ్చు. కాబట్టి ప్రశ్నించేదానికి జనాలకు అప్పుడు స్ట్రెంత్ ఉండేలే, నాయకులకు స్ట్రెంత్ లేకపోవడమో లేదో ఏం కావడమో తెలియదు, కానీ మొత్తము తినేయడం జరిగింది. ఇక్కడ 1 రూపాయి కూడా డబ్బులు లేదు. వచ్చిన వెంటనే మనకు అమ్మకు ఎదురుగా ఉండే బిల్డింగ్ 2 బిల్డింగ్లు ఉంది ఇక్కడ, వేరే వాళ్ళకి సంబంధపడింది, ప్రైవేట్ ల్యాండ్. దానికైనా తీసి కొట్టేసి ఆ తర్వాత పోతే దేవస్థానానికి చెందిన 39 సెంట్ల ల్యాండ్ మన చంద్రబాబు నాయుడు గారు దీనికి ముందే ఇచ్చారు. మనకు దీనికి ముందే 39 సెంట్లు ఇచ్చారు. ఈ 5 ఏళ్ళనే తిరిగి మళ్ళీ మారింది. అమ్మ పేరు ఉండిన 1Bలో ఇప్పుడు దేవాదాయ శాఖ అని పెట్టేశారు. అంటే దేవాదాయ శాఖ అంటే వినాయకుడా, మురుగుడా, ఈశ్వరుడా ఎవరు లేకుండా అది ఒక కాంప్లెక్స్ చేసి 5 ఏళ్ళలో పెట్టినారు. మళ్ళీ దీనికంతా ఇచ్చాము. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు చూస్తూ ఉంటారు. దాన్ని రెక్టిఫై చేసి ఆ 39 సెంట్లని దేవస్థానానికి ప్రసాదించాలని చెప్పాము. దానికి పోవాలంటే దారి లేదు కాబట్టి ఈ బిల్డింగ్ కొని దాన్ని డెమాలిష్ చేసి ఆడికి పోతామంటే ఆ 39 సెంట్లు వస్తుందని దాన్ని కొన్నాం. అది 1 సెంటు వచ్చి నిత్యానందం ఉంది, 1 స్క్వేర్ ఫీట్ 11,000 చిల్లర పడింది. మన రావుకాలం శ్రీనివాసులది 1 స్క్వేర్ ఫీట్ 7,500 పడింది. ఫస్ట్ 7,500 కొన్నాం, ఫస్ట్ బ్యాక్ సైడ్ ఉండేదాన్ని. అది కొన్నప్పుడు దాన్ని అదే రేట్నే అనౌన్స్ చేసాం కాబట్టి అదే రేటే పెట్టాం. పబ్లిక్ ఉండాలి, పబ్లిక్ కూడా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ కావాలనే ఉద్దేశంతో దాన్నే పెట్టాం. భూదానం అని ఒక పేరు పెట్టి పిఎస్ఎం సార్ ఎప్పుడూ నాకు చెప్పేవాళ్ళు దాన్ని చేయమని. ఒకడికి ఎవరిస్తారు అన్న ఇట్లా అంటాడని అనుకుంటా ఉంటే ఆ తర్వాత దాన్ని ఇప్పుడు ఆచరణలో తెచ్చేదానికి ఒక మంచి అవకాశం వచ్చింది. రావుకాలం శ్రీనుడు ఒక వస్తువు అనేది చేతికి ఇచ్చినాక దాని ధర నిష్కరణ అయిన తర్వాత ఇది ధర అని చెప్పి పబ్లిక్ చెప్పే అవకాశం చిక్కింది. దానికి ముందు ఆ అవకాశం లేకపోయింది, ఎవరు ఇవ్వలేదు. ఆ తర్వాత దాన్ని ఇచ్చిన తర్వాత ఈ యొక్క రేట్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మనం వాళ్ళ ఇండ్ల దగ్గరికి పోకుండా వాళ్ళే వచ్చి పేద అందరూ చేరి ఒక్కొక్క అడిగే మనకు ప్రసాదిస్తూ భూదానం కింద రసీప్ట్ లేదురా, భూదానం కింద రసిప్ట్ బుక్ భూదానం కింద 22 లక్షల ఇప్పటి వరకు 22,10,240 రూపాయలు వచ్చింది. భూదానం కింద మనకి ఇప్పుడే ఏమి స్టార్ట్ కాలేదు, ఇంకా వారం కూడా కాకముందే మనకు కావాల్సిన డబ్బులు దానికి ఎంత అంటే రావుకాలం శ్రీనివాది తీసుకునేది మనం 60 లక్షలు, దానికి 2.5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాం. ఇంకా 57,50,000 దానికి ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రెండవది నిత్యానందం అన్నది రిజిస్ట్రేషన్ అయిపోయింది. రిజిస్ట్రేషన్ కాపీలు ఉండన్నా ఇది రిజిస్ట్రేషన్ అయిపోయింది. అమ్మవారి పేరు మీద తిరుపతి గంగమ్మ పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది. దీని వాల్యూ వచ్చి 27,50,000 మొత్తం పేమెంట్ ఇచ్చేసాం.
మొత్తం పేమెంట్ ఇచ్చి దీన్ని అమ్మపేటలో రిజిస్టర్ చేశాం. ఇంక నెక్స్ట్ స్టెప్ వచ్చి ఈ 57,50,000 రూపాయలని ఇచ్చేసి దీని త్వరలోనే మేము రిజిస్ట్రేషన్ చేపిస్తాం. చేస్తే దీని వాల్యూ ఇప్పుడు కొనిన దాని ప్రకారం లెక్కేస్తే ఒక 90 లక్షలు అనుకోండి. ఇప్పుడు దాని మార్కెట్ విలువ 1,50,00,000. ఇది దారిని చేసుకొని కొంచెం ముందుకు పోతే మనకి ఇచ్చిండే 39 సెంట్లు విలువ అప్పుడు ఎందుకు పనికి రాకుండా ఉన్న భూమి, గవర్నమెంట్ భూమి, బండ వేస్ట్ అనే మాదిరి మనకి ఇచ్చిన భూమి విలువ ఇప్పుడు 10 కోట్ల రూపాయలు. అమ్మకు ఇప్పుడు 10 కోట్ల రూపాయలు విలువ వచ్చే భూమి వచ్చింది. ఇదే విధంగా చేసే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.